కార్బన్కి మధ్యన ఒక బంధం ఏర్పడుతుంది. కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేటువంటిది 4. కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 అయినట్లయితే ఈ వైపున 3 హైడ్రోజన్లతో 3 బంధాలని, అదేవిధంగా ఈ వైపున 3 హైడ్రోజన్లతో 3 బంధాలని ఏర్పరిచినట్లయితే కార్బన్కి మధ్యన ఒక సింగిల్ బాండ్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సింగిల్ బాండ్నే మనము తెలుగు లోపల ఏకబంధం అని పేర్కొంటున్నాము. ఈ ఏకబంధం యొక్క బంధ దూరము 1.54 యాంగ్స్ట్రమ్స్. అంటే కార్బన్కి మధ్యన ఏకబంధం ఏర్పడ్డప్పుడు ఈ కార్బన్ యొక్క కేంద్రకానికి మధ్య గల దూరం అనేటువంటిది 1.54 యాంగ్స్ట్రమ్స్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను డ్రా చేసినటువంటి మోలిక్యూల్ పేరు, దీన్ని మొత్తంగా చూసినట్లయితే 2 కార్బన్లు అనేటువంటివి ఉన్నాయి, C2, అండ్ మొత్తంగా 6 హైడ్రోజన్లు అనేటువంటివి ఉన్నాయి, ఇటువైపు 3 ఇటువైపు 3, C2H6. దీన్నే మనము ఈథేన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈథేన్ లోపల కార్బన్కి మధ్యన ఏకబంధం ఉంటుంది. దీని యొక్క బంధ దైర్ఘ్యం అనేటువంటిది 1.54 యాంగ్స్ట్రమ్స్గా పేర్కొంటున్నాం.